ఇప్పుడు దొంగల సంగతి ఏందో అరుచుకుందాం. ఏమంటారు అరుచుకునేడే కావాలి. వాళ్ళు కూడా ప్లానింగ్లతోని చాలా కష్టపడి మందిని ముంచుకుంటా దొంగతనాలు చేస్తాను కదా. మరి వాళ్ళ పనితనం కూడా చూపించాలి కదా. మరి చూద్దురట కానీ ఏం లేదు. ఫాస్ట్ అయితే ఇది చూడురి, అటెంకా నేను అందుకుంటా కానీ. గోష్ని వీళ్ళ చేతులు రిగిపోను. ఏ మనుషులోలా గిట్ల కాలబడ్డారు. బొంబాయిలనోలా ఓగం బంగారం దుఃఖంలా పొద్దున్నే గీ దొంగలు డ్యూటీ ఎక్కిరు. అది కూడా మంచిగా బుర్కాలు వేసుకొని మరీ వచ్చిరు. వచ్చినోళ్ళు వచ్చినట్టు ఆగో తుపాకులు పట్టుకొని పెద్ద సేటును అందులో పనిచేసే నౌకర్లను బెదరగొట్టిరు. ఇక పానం కంటే ఏది ఎక్కువ కాదాయి. వాళ్ళు చేతులు రాబట్టిరు. వీళ్ళు ఉన్నే లేని అన్ని గిట్లా ముల్లెలు మూటలు కట్టి ఎత్తుకుపోయిండు. పట్ట పగిలిటి చుట్టుముట్టు గంతమంది ఉండగా కూడా దొంగలు గిట్లా తలతోనొచ్చి మరి తెగబడ్డారంటే వామ్మో వీళ్ళు మామూలు కాదు కదా. ఇక వీళ్ళ పర్ఫార్మెన్స్ అంతా సీసీటీవీలో పడ్డది. కానీ ఒక్కళ్ళంటే ఒక్కరి ముఖం కూడా కనవల్లే బుర్కాలే ఉండే. మరి ఏఐ చాట్ జీపీటీ అన్నల ముఖాలు చూయిస్తుందో ఏడికెళ్ళి వచ్చిందో చెప్తుందో ఇగో గిట్టనే ఆలోచన చేస్తా అన్నట ముంబై పోలీసులు.